హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు చింత చిగురు కాస్ట్ వచ్చేసి 700 ఉంది బయట అయితే. కానీ ఇది ఓన్లీ సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇంత కాస్ట్ ఉంటుంది. కానీ ఈ ఇయర్ మొత్తం కూడా చింత చిగురు హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మన గార్డెన్లోనే చింత గింజలు నాటుకున్నామంటే మనం ఈ ఇయర్ అంతా కూడా చింత చిగురు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఊరు నుంచి చింత గింజలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవి ఒక టబ్బులో ఒక 5-6 మొక్కలు అయితే గింజలు వేసామనుకో ఈజీగా మనకు చింత చెట్టలు అనేది జర్మినేట్ అయితే అయిన తర్వాత వాటిని ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మనం రోజు చిగురు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలా మనం ఎప్పుడైతే ఈ పెద్ద మొక్కలకి చిగురు అనేది ఓన్లీ ఇప్పుడే హార్వెస్ట్ చేయగలం. చిన్న మొక్కలకి ఎప్పుడు ఆకులు తీసేస్తూ ఉంటే చిగురు అనేది వస్తుంది కాబట్టి మనం ఇయర్ అంతా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అవి ఎలా వేయాలి, ఎలా నాటుకోవాలనేది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను. అవన్నీ వేసినప్పుడు ఇక్కడైతే నేను మా ఊరు వెళ్ళినప్పుడు చింత చిగురు అయితే కోసాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు దొరకదు కాబట్టి ఇది మా ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి తినాలని చాలామందికి ఇది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో చూసాం కానీ చాలా కాస్ట్ ఉంది. అసలు అంత ఫ్రెష్గా అనిపించదు. ఇది చెట్టు మీది కదా, చాలా బాగుంది. ఇట్లా చిగుర్లు చూసారు కదా, ఆ చిగుర్లు మాత్రమే కోయాలి. అవి ఒక టైంలో మాత్రమే చిగురుగా ఉంటుంది. మళ్ళీ తర్వాత అది మొత్తం ఆకులు పెద్ద సైజులో వచ్చినప్పుడు ఇంకా అది చిగురు అవ్వదు. ఓన్లీ చిగురు టైంలోనే కోస్తారు కాబట్టి మన గార్డెన్లో ఈజీగా మన చిన్న చిన్న మొక్కలు అయితే పెద్ద ఆకులు ఎప్పుడైనా తీసేస్తూ ఉంటే అవి ఇగురు అనేది వస్తుంది కాబట్టి మన ఇయర్ మొత్తం కూడా చింత చిగురు అనేది మనం తినొచ్చు. కాబట్టి ఇలా నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈజీగా చింత చిగురు అంటే ఎంతోమందికి అసలు ఉంటుంది తినాలి అని చెప్పేసి. చాలా ఇష్టపడని వారు ఉండరు నాకు తెలిసి. అయితే నేను ఊర్లో వెళ్ళినప్పుడు కూడా చాలామంది చింత చిగురు అయితే హార్వెస్ట్ చేయడం అయితే చాలా మెంబర్స్కి చూశాను నేను. ఇక్కడైతే నేను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే ఇది చేయాలన్నా కూడా అంటే ఒక్కొక్క ఆకు కోయాలంటే చాలా టైమే పడుతుంది. నేనైతే ఒక 40 మినిట్స్ అట్లా కోసాము. ఈ విధంగా అయితే ఇక్కడ మొత్తం కోస్తున్నాం ఫ్రెండ్స్. కర్రీ చేసాం కదా, చాలా బాగుంది. చింత చిగురు కాంబినేషన్లో ఆనియన్స్, చింత చిగురు పప్పు కానీ ఇంకా చాలామంది ఎండు రొయ్యలు అట్లా వేసేసి చేసుకుంటారు, ఒక్కొక్కరు టేస్ట్ తగ్గట్టు. కానీ మేమైతే పప్పులో వేసాము, ఆనియన్స్తో కర్రీ చేసాము. చింత చిగురు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మనం యాజ్ టీస్ గోంగూర పచ్చడి ఎలా చేస్తారో చింత చిగురు కూడా సేమ్ అదే పద్ధతిలో చేస్తారు. కాకపోతే ఇంకా చింతపండు లాంటిది ఏమి యాడ్ చేయొద్దు. అయినా మనం గోంగూరలో కూడా ఏమి యాడ్ చేయం కదా, అలాగే యాజ్ టీస్ అలా చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా నేను మొత్తం కోస్తున్నాను. ఇది మా మామిడి తోటలో ఒక మొక్క ఉంటుంది చింత చిగురు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడైతే కోసాను. అనిపించింది ఇంత ఫేమస్ ఆ చింత చిగురు అంటే ఊర్లో వాళ్ళు కూడా ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా మార్కెట్లో అమ్ముతుంటే చూశాను. ఊర్లో కూడా అసలు ఎంతమంది ఎక్కడ మొక్క కనిపిస్తే అక్కడ 2-3 కనిపించారు హార్వెస్ట్ చేస్తున్నారు. అయితే అనిపించింది చింత చిగురు సీడ్స్ వేసుకుంటే మనం కూడా మన గార్డెన్లో కోసుకోవచ్చు కదా అని చెప్పేసి. నేను ఇంతకుముందు ఎవరో యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను, వాళ్ళు చింత చెట్టును పెంచుకుంటున్నారు. ఎంత అంటే ఒక మామిడి మొక్క, నిమ్మ మొక్క అంత ఉన్నప్పుడు ఇంకా చాలా ఆకులు అనేది వస్తూ ఉంటాయి. ఇంకా మనకి ఇయర్ మొత్తం కోసేయచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇట్లుండాలి చిగురు అనేది. ఎంత బాగుందో చూసారు కదా మీరు. ఇక్కడ ఈ విధంగా అయితే చింత చిగురు హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే. అలాగే చింత సీడ్స్ కూడా తెచ్చాను. ఆ సీడ్స్ నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను. మరి 700 ఉంది, మటన్తో ఈక్వల్గా ఉంది ఇదైతే కాస్ట్. బయట నేను మొన్న అడిగాను కూడా మార్కెట్లో, అది వాళ్ళు చెప్పారు కేజీ 700 అని చెప్పారు. అంత కాస్ట్ ఉందా అనుకున్నాను. ఇకైతే స్వీట్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనం కూడా. ఒక్క చింత గింజ మీరు చూసారు కదా, దాని ప్రభావం మొక్క చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇది మా నానమ్మ వేసిన చింత చెట్టు. ఇది మా నానమ్మ వాళ్ళ అబ్బాయి ఎప్పటిదో, దీనికి చాలా ఇయర్స్ కూడా ఉంటుంది. మా నానమ్మ వాళ్ళ కాలం నాటి చింత చెట్టు ఇది. ఇక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి చింతకాయలు కూడా చాలా వస్తాయి. మేము చిన్నప్పుడైతే ఈ వర్షాలు ఏమైనా గాలి వచ్చినప్పుడు ఈ చింతకాయ కోసం
చాలా వచ్చేవాళ్ళం. మొత్తం అయితే ఇంకా చింత చిగురు అయితే ఇంత హార్వెస్ట్ చేసా ఫ్రెండ్స్ నేనైతే. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఎలా చేస్తారంటే దీంట్లో ఏమైనా ఆకులు, ఇది మన చెట్టు మించి కోసాం కాబట్టి బాగుంటుంది, కానీ బయట కొంటున్నది అంత దుమ్ము ధూళి ఉంటుంది కదా. దీన్ని ఫస్ట్ చేయితో మొత్తం నలిపేసి వాటర్లో వాష్ చేసి తర్వాత కర్రీ చేస్తారు. డైరెక్ట్ కాదు, మొత్తం ఇట్లా 2 చేతులతో నలిసిన తర్వాత అది పొడి పొడిగా అయిపోతుంది చింత చిగురు అనేది. ఆ తర్వాత కర్రీ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఈ చింతగింజల సీడ్స్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని అయితే ఉన్నాయి. కొన్ని అయితే నేను సీడ్స్ వేస్తాను. ఆల్రెడీ మన గార్డెన్లో ఒక మొక్క ఉండేది, నేను అసలు వేరే మొక్కలు తీసేకపోయి ఆ మొక్క కూడా తీసేసాను. ఇంకా లేదంటే ఉండుంటే చాలా బాగుండేది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.